హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జర్మనీలో కాఫ్లాండ్ సూపర్ మార్కెట్‌కి వెళ్తున్నాము. చాలామంది అడుగుతున్నారు జర్మనీలో గ్రోసరీ షాపింగ్ ఎలా ఉంటుంది? ప్రైజెస్ ఎలా ఉంటాయి? నేను ఎందుకు వీడియో తీయకూడదు అని అనుకున్నాను. ఇది చాలా పెద్ద సూపర్ మార్కెట్. మన ఇండియాలో బిగ్ బజార్, డీమార్ట్ ఎలా ఉంటుందో అలానే ఇక్కడ కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి అంతే. సో, లోపలికెళ్ళిపోయి చూద్దాం ఏంటి, ఎలా ఉంటది అని. కుకింగ్ ఆయిల్స్ చూద్దాం ఇప్పుడు. మోస్ట్‌లీ ఆలివ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, రాప్స్ ఆయిల్, ఇంకా అవకాడో ఆయిల్ అయితే ఇక్కడ దొరుకుతది చాలా. మస్టర్డ్ ఆయిల్, గ్రౌండ్‌నట్ ఆయిల్ చాలా రేర్ ఇక్కడ. ఇక్కడ సన్‌ఫ్లవర్ ఆయిల్ అయితే ప్రైస్ 1.5 నుంచి 2 యూరోస్ వరకు ఉంటుంది. ఆలివ్ ఆయిల్ అయితే 5-7 యూరోస్ వరకు ఉంటుంది. జర్మన్స్ అయితే యూజువల్‌గా ఆలివ్ ఆయిలే యూజ్ చేస్తారు. అండ్ అది కూడా చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తారు. ఇప్పుడు వెజిటబుల్ సెక్షన్ చూద్దాము. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. నేను మొత్తం వెజిటబుల్ సెక్షన్ అంతా తీయడం అవ్వలేదు నాకు. సో, ఇక్కడ ప్రైస్ పర్ కిలోగా ఉంటాయి. పొటాటోస్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి. అసలేం తీసుకోవాలనేది కూడా తెలీదు. ఇక్కడ సాలడ్స్‌కి డిఫరెంట్‌గా, కర్రీస్‌కి డిఫరెంట్‌గా, ఇంకా స్మాష్‌కి డిఫరెంట్‌గా ఉంటాయి. సో, చాలా వెతుక్కోవాల్సొస్తది దానికి ఏం తీసుకోవాలా అని. సో, ఇక్కడ మనం అంత వెయిట్ చూసుకొని స్టిక్కర్ పెట్టుకోవాలి. అదొక స్టిక్కర్ ఇస్తది. మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఏది తీసుకుంటున్నామని. తర్వాత స్టిక్కర్ వస్తది. అది మనం పెట్టుకోవాలి. బనానాస్‌కి కాకపోతే పొటాటోస్‌కి ఏదైనా సరే. సో, క్యారెట్స్ ఇక్కడ వెయిట్ చేసుకొని పెట్టుకున్నారు. మీరు చూస్తున్నారు కదా! ఎలా చేసుకోవాలన్నది. అది మాకు 2 ఇయర్స్ అంత పడింది. ఇప్పుడు స్పైసెస్ సెక్షన్ చాలా స్పైసెస్ దొరుకుతాయి. కానీ చాలా కాస్ట్ కూడా ఎక్కువుంటాయి. మోస్ట్‌లీ యూరోపియన్ స్పైసెస్ ఏంటి అంటే బ్లాక్ పెప్పర్, పెప్రికా, చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో, థైమ్ ఇవే ఉంటాయి. మేమైతే ఎప్పుడైనా మసాలా అయిపోతే మేము ఇండియన్ స్టోర్‌కెళ్తాము. ఇక్కడ జర్మన్ స్టోర్స్‌లో అయితే మనకి నచ్చినవయితే ఎక్కడ దొరకవు. ఉంటాయి. ఉన్నా సరే చాలా కాస్ట్ ఎక్కువుంటాయి. మన ఇండియన్ మసాలాస్ పసుపు, ఇంకా కొరియాండర్ పౌడర్, గరం మసాలా, హింగ్ అవన్నీ చాలా ఎక్స్‌పెన్సివ్ అండ్ చాలా తక్కువ కూడా కనిపిస్తూ ఉంటాయి మనకిక్కడ. అండ్ పప్రికా చూపిస్తున్నా కదా! ఓన్లీ 10 గ్రామ్స్ ఎంతో ఉంటుంది. అది 10 గ్రామ్స్ చాలా 2 యూరోస్, $200 అలా అవుతాయి. సో, చాలా కాస్ట్ ఎక్కువ. 2.5 యూరోస్. నెక్స్ట్ వచ్చేసి సాలడ్ సెక్షన్. జర్మన్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే తింటారు సాలడ్స్. ఎందులో ఉన్న సాలడ్స్ ఉండాలి ఆళ్ళకి. అది లేకపోతే వాళ్ళ ఫుడ్ కంప్లీట్ అవ్వదు. అండ్ ఇక్కడ లెటస్, స్పినాచ్, అరగల అవన్నీ ఉంటాయి. అరగల చాలా చేదుగా ఉంటుంది. నాకైతే అస్సలు నచ్చదు. మీకే సాలడ్స్ ఇష్టమో కామెంట్‌లో రాయండి. ఇప్పుడు పికిల్స్ అండ్ ప్రిజర్వ్డ్ ఫుడ్ సెక్షన్ చూద్దాము. జర్మన్స్ అయితే చాలా ప్రిజర్వ్ చేసుకుంటారు వాళ్ళ ఫుడ్. వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఈవెన్ మీట్ అండ్ ఫిష్ కూడా ప్రిజర్వ్ చేసుకుంటారు. ఓహ్! ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. క్యూకంబర్స్, ఆలివ్స్, పెప్పర్స్, సావర్క్రాట్. ఇది ఫెర్మెంటెడ్ క్యాబేజ్ అనమాట. చాలా ఫేమస్. అండ్ వెనిగర్ బేస్డ్ పికిల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. షెల్ఫ్‌లో చూడండి మొత్తం చిన్న జార్స్ నుంచి పెద్ద జార్స్ వరకు అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ చాలా కన్వీనియంట్‌గా ఉంటాయి. ప్రైసెస్ కూడా అవి డిపెండ్ అనమాట. స్మాల్ జార్స్ ఒక 1-2 యూరోస్ మధ్యలో ఉంటుంది. మీడియం జార్స్ 2-4 యూరోస్ అలా ఉంటుంది. రెడీ టు ఈట్ సైడ్ డిషెస్‌కి కూడా యూజ్ చేస్తారిది. శాండ్‌విచెస్, ఇంకా స్నాక్స్‌కి. సో, మేమైతే ఎక్కువ జలపెనోస్ తింటాము. జలపెనోస్ చాలా టేస్టీగా ఉంటాయి. శాండ్‌విచెస్‌లో పెట్టుకొని తింటామవి. ఇప్పుడు సీరియల్ సెక్షన్ చూద్దాము. బ్రేక్‌ఫాస్ట్‌కి చాలా సీరియల్స్ ఉంటాయి. చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. కార్న్‌ఫ్లేక్స్, మ్యూస్లీ, గ్రానోలా, ఓట్స్, చాక్లెట్ సీరియల్స్ అయితే చాలా ఉంటాయి. నేనైతే ఎక్కువ అవి ఎప్పుడు తినలేదు. ఇక్కడికొచ్చాక. ఎక్కువ నేను ఓట్స్ తినేదాన్ని. అండ్ ప్రైస్ చూడండి స్మాల్ ప్యాక్ అయితే 2-3 యూరోస్ ఆ మధ్యలో ఉంటది. ఇంకా పెద్ద ఫ్యామిలీ ప్యాక్ అయితే 4-5 యూరోస్ అలా ఉంటాయి. అండ్ హెల్తీ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. అంటే షుగర్ ఫ్రీ మ్యూస్లీ కానీ, హై ఫైబర్ ఓట్స్ అండ్ ఓట్స్ మిక్స్ చేసి ఉన్న సీరియల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడైతే బ్రెడ్ సెక్షన్ చూద్దాం రండి. జర్మన్స్‌కి బ్రెడ్ అంటే చాలా ఇంపార్టెంట్. మనకి చపాతీ, రైస్ ఎలానో ఇక్కడ వాళ్ళకి బ్రెడ్ అలా అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా బ్రెడ్స్ ఇవన్నీ కొంచెం అప్పటికప్పుడు తయారు చేస్తారు. అంటే మార్నింగ్ రెడీ చేసి తీసుకొస్తారు. ఇక్కడ చాలావే ఉంటాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ ఇవి ఇవి వచ్చేసి కొంచెం స్నాక్స్ అనమాట. డోనట్స్,
బర్లినర్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎలా అంటే వెయిట్ బట్టి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మన బ్రెడ్ లోఫ్స్ ఉంటాయి కదా! అవి ఇక్కడ పెడితే మనకి నచ్చిన సైజ్‌లో మనకి తీసుకోవచ్చు. ఇప్పుడు కేక్ సెక్షన్ చూద్దామా? జర్మన్స్ చాలా కేక్స్, మఫిన్స్, డిజర్ట్స్ చాలా ఇష్టపడతారు. అంటే కొంతమంది, అందరూ కాదు. అది వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు. చాలా రేర్ బయట తీసుకోవడం వాళ్ళు. అండ్ ఇక్కడైతే ఫ్రోజన్‌వి చాలా కనిపిస్తున్నాయి కదా! మెయిన్‌గా నార్మల్‌గా ఇట్లా ఫ్రోజన్‌వి ఏంటంటే కొంచెం ఆహ్, పులుపు టేస్ట్ వచ్చేస్తది. ఏదైనా సరే ఇక్కడ రాస్బెర్రీ ఇంకా యాపిల్‌తో వేసినవన్నీ చాలా పుల్లగా వస్తాయి. మాకు ఒకటే ఒక కేక్ బాగా నచ్చింది ఇక్కడైతే. ఇది చాక్లేట్ డబుల్ చాక్లేట్ కేక్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! స్ట్రాబెర్రీ పైన ఉంటుంది అంతే. అది చాలా బావుంటుంది టేస్ట్. అది వచ్చేసి ఒక 15 యూరోస్ అంటే 1500 రూపీస్ అనమాట. ఇప్పుడు ఫ్రోజన్ ఫుడ్ సెక్షన్ చూద్దాము. ఇది నార్మల్‌గా ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. ఫ్రోజన్ పిజ్జాస్, ఫ్రెంచ్ ఫ్రైస్, నగ్గెట్స్, ఫిష్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఈవెన్ రెడీ టు ఈట్ మీల్స్ కూడా ఉంటాయి. జర్మనీలో స్టూడెంట్స్, వర్కింగ్ పీపుల్ అంతా కొంచెం బిజీగా ఉంటారు కదా! అండ్ ఇదైతే సూపర్ కన్వీనియంట్. జస్ట్ నార్మల్‌గా ఓవెన్‌లో పెట్టేసుకొని తినేయడమే. ప్రైసెస్ అయితే ఇక్కడ ఫ్రోజన్ పిజ్జా వచ్చేసరికి 2-3 యూరోస్ ఉంటుంది. అందులో 3 పిజ్జాస్ ఉంటాయి. అండ్ ఫ్రోజన్ వెజ్జీస్ అయితే ఒక 1.5 యూరోస్ టు 2 యూరోస్ వరకు ఉంటుంది. అండ్ క్వాలిటీ అయితే బావుంటాయి. చూడండి బ్రోకలీ, స్పినాచ్, పీస్, క్యారెట్స్ అంటే అన్నీ ఫ్రెష్ అండ్ ఫ్రోజన్ అనమాట. ప్రీ కట్ చేసి వాష్ చేసి ఉంచుతారు. ఇక్కడ స్పినాచ్ అయితే కొంచెం పేస్ట్ చేస్తారు. పేస్ట్ చేసి అందులో ఆహ్, అది ఒక ప్యాకెట్‌లో పెడతారనమాట. అది ఒక 2-3 ఇయర్స్ వరకు కూడా అది బానే ఉంటుంది. అండ్ ఫ్రోజన్ ఫుడ్ అంత మంచిది కాదు. బట్ సమ్‌టైమ్స్ టైం లేదు అన్నప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చు. మేమైతే ఎక్కువ బీన్స్ తీసుకుంటాము. ఫ్రోజన్ బీన్స్ అండ్ ఫ్రోజన్ వెజిటబుల్స్ అన్నీ ఒక ప్యాక్‌లో పెట్టి ఉంటాయి. చాలా అంటే డిఫరెంట్ వెరైటీస్ క్యారెట్స్, బ్రోకలీ, స్పినాచ్, పీస్, క్యారెట్స్ అన్నీ కలిపి ఒక ప్యాక్‌లో ఉంటుంది. ఇది అయితే మనకి ఒక 2.5-3 వరకు ఉంటుంది. అంటే 250-300 రూపీస్ అనమాట. ఇక్కడ చికెన్ నగ్గెట్స్, రోల్స్, గైరోస్, చికెన్ వింగ్స్ అన్నీ రెడీ టు కుక్ అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. స్టూడెంట్స్‌కి చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. అవి ఒక 15-10 మినిట్స్‌లో రెడీ అయిపోతాయి. ప్రైసెస్ చూడండి ఇక్కడ 2-3 యూరోస్ అండ్ చికెన్ వింగ్స్ అయితే 3-4 యూరోస్ ఉంటాయి. రోల్స్, గైరోస్ సేమ్‌గానే ఉంటుంది. టేస్ట్ బానే ఉంటుంది. బట్ మన ఇండియన్స్ అప్పటికప్పుడు కుక్ చేసుకుంటాం కాబట్టి ఇండియన్స్ ఎక్కువ తీసుకోరు. అండ్ ఇక్కడ ఫిష్ చూస్తున్నారు కదా! ఈ ఫిష్ వచ్చేసి ఒక 12 యూరోస్ పడుతుందనమాట. నేనిక్కడ చూస్తుంటే ఒకటి ఇంట్రెస్టింగ్ పార్ట్ కనిపించింది. చూస్తున్నారు కదా! చికెన్ టిక్కా మసాలా అంట. ఇది 350 గ్రామ్స్. అది ఎంత కాస్ట్ ఉందో చూసారా? 2.79 అంటే ఆల్మోస్ట్ 280 రూపీస్ అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ పిజ్జాస్ కూడా మనం ఓన్‌గా చేసుకోవచ్చు. అండ్ బేస్ దొరికేస్తది ఈజీగా. అండ్ మేమైతే దీంతో పఫ్స్ అయితే చేసుకుంటాము. వెజ్ పఫ్, చికెన్ పఫ్, ఎగ్ పఫ్స్ అని చాలావే. ఇది వచ్చేసి కాస్ట్ ఒక 1 యూరో ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 100 రూపీస్. అండ్ చాలా కన్వీనియంట్ అండ్ ఈజీగా కూడా అయిపోద్ది. ఇవి వచ్చేసి బగెట్స్ అనమాట. ఇది 2.79 యూరోస్ అంటే ఆల్మోస్ట్ 280 రూపీస్. అండ్ బావుంటుంది. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అండ్ ఇవాళ మేము తీసుకున్నవన్నీ ఇవి కొంచెం బ్రెడ్, క్యూకంబర్, యోగర్ట్, చిక్ పీస్ అండ్ సానియా యోగర్ట్ అయితే చాలా బావుంటుంది. కొంచెం డిజర్ట్స్‌కి తినడానికి. అండ్ డిజర్ట్స్ అంటే చాలా ఉంటాయి. చెప్పాల్సిన అవసరం లేదు దీనికి. రోజంతా మాట్లాడుకోవచ్చు డిజర్ట్స్ కోసం అండ్ చాక్లెట్స్ కూడా. సో, ఇవన్నీ అయితే మేము తీసుకున్నాము. మేము గ్రోసరీ షాపింగ్ చేసినవి. అండ్ ఎంత కాస్ట్ అయిందో అన్నది మీరు కింద కామెంట్‌లో పెట్టండి. నేను కరెక్ట్ ఆన్సర్ నేను తర్వాత చెప్తాను. మీరు పెట్టేసిన తర్వాత. అండ్ ఇక్కడ గ్రోసరీ షాపింగ్ చాలా ఈజీ అండ్ క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్‌గా అయిపోద్ది. 1 వీక్ గ్రోసరీస్ అరౌండ్ అది మీరు చెప్పండి. అండ్ గుడ్ క్వాలిటీ ఐటెమ్స్‌తో ఉంటాయి. నేను పర్సనల్‌గా అయితే ఎంజాయ్ చేశాను. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ బేకరీ, కేక్స్, ఫ్రోజన్ ఫుడ్స్, పికిల్స్, స్పైసెస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అండ్ మీరు చెప్పండి మీకోసం మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో అన్నది
కామెంట్‌లో రాయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ జర్మనీ వ్లాగ్స్. నెక్స్ట్ వ్లాగ్ కూడా నేను జర్మనీలో వేరే సూపర్ ఇంట్రెస్టింగ్ సూపర్ మార్కెట్స్ ఆర్ ఫుడ్స్ ఆర్ మేము ఎక్కడికైనా ఎళ్తే అవన్నీ కూడా చూపిస్తాను. బాయ్.